వాన పడుతుందా ఏంటి? Hi, dear students. Hearty welcome to Ramu Spoken English. Okay, students. నిన్నటి క్లాస్లో మనము హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి టాపిక్లో ఉన్నాము. ఆ హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి టాపిక్లో బీ ఫార్మ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. సో మీ దగ్గర ఉన్న పుస్తకాలు ప్రాక్టీస్ చేశారో లేదో మీకే తెలియాలి. సో ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు, మీకు మీరుగా సెల్ఫ్గా ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది, లేకపోతే రాదు. మెటీరియల్ మాత్రము మీకు మీ చేతిలో ఉంది కదా, మెటీరియల్ ఒకసారి ప్రాక్టికల్గా ఓపెన్ చేసుకోండి, మీకు అర్థమైంది. సో నిన్న నేను ఈ పేపర్ గురించి పూర్తిగా వివరించాను, సాధ్యమైనంత వరకు వివరించడం జరిగింది. మరి మీరు ఎంతవరకు క్లియర్గా ఉన్నారు? బీ ఫార్మ్స్, హెల్పింగ్ వర్బ్స్లో బీ ఫార్మ్స్ అంటే ఉండుట, ఉండు అనే విషయం గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఏం చేయాలంటే అంత మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్లో చేసుకుని రావాలి. ఐ యామ్ ఏ హౌస్ వైఫ్, I am a house maker, I am a doctor, I am a teacher, I am a lawyer, I am worker, I am an employee, I am Ramu's wife, I am Sita's husband అని ఈ విధంగా పై నుంచి కింది దాకా అన్ని ఒక వాక్యం సెట్ అవుతుంటది, ఒక వాక్యం సెట్ కాదు. మనం సెట్ అయ్యేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. మనకు నచ్చిన ఒక 2-3 వాక్యాలు చెప్పుకుంటూ పోయినా చాలు, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకంటూ కొంచెం నాలెడ్జ్గా, ఇప్పుడు ఐ యామ్ ఉంది, కొంచెం చెప్పుకో. ఐ యామ్ రాము, ఐ యామ్ సీను, I am Lakshmi, I am Parvati, I am a doctor, I am a teacher, I am a lawyer, I am a worker, I am an employee, I am his sister, I am his uncle, I am their son, I am going, I am coming, I am eating, I am drinking, I am happy, I am sad, I am alone, I am great. ఈ విధంగా కొంచెం కొంచెంగానే చెప్పాలి కదా, దాని అర్థం ఏమో తెలుసుకోవాలి. అలాగే he is, she is, this is. ఒకవేళ ఉయ్ ఉందనుకో, ఎక్కువ మంది కదా, వీఆర్ అనాలి, వీఆర్ డాక్టర్స్ అని, వీఆర్ టీచర్స్ అనాలి, వీఆర్ లాయర్స్ అనాలి, వీఆర్ ఎంప్లాయీస్ అనాలి. ఇక్కడ లేదు కదా సార్ అంటే ఎట్లా? ఇక్కడ లేదు, కానీ మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. మీరు దాన్ని సెట్ చేసుకొని చక్కగా వాక్య రూపకంగా సెట్ చేయడం రావాలి. ఈ పేపర్ యొక్క ముఖ్య లక్షణం అదే. ఈ పేపర్ మీకు ఇంకా అర్థం కానిపోతే అడగండి, నేను చెప్తా. ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నారు సార్, మాకు ఇంకా అర్థం కాలేదండి అనే వాళ్ళు ఉన్నారా? ఇది అర్థమైతేనే నెక్స్ట్ పేపరు హ్యావ్ ఫార్మ్స్ ఉంటుంది. హ్యావ్ ఫార్మ్స్ అర్థం కావాలంటే నీకు ఫస్ట్ బీ ఫార్మ్స్ అర్థం కావాలి. బీ ఫార్మ్స్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళకు మాత్రమే హ్యావ్ ఫార్మ్స్ అర్థమవుతుంది. అందుకని ఊకనే ముందు ముందు పోయేది కాదు. మీకు సార్ మేము చాలా క్లియర్గా ఉన్నామండి, ఇంకా మీరు ముందుకు సాగిపోవచ్చు అని మీ అంతకు మీరుగా విద్యార్థులుగా అంటే ఐ విల్ గో అహెడ్. అదర్వైజ్ ఇంకొక రోజు పైన చింత లేదు, వీటి మీద ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్పిస్తా. ఎస్, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. పూర్తిగా అందరికి వచ్చాక ముందుకెళ్దాం సార్. అదే బా, అందరు మాట్లాడాలి కదా, అందరు మాట్లాడితేనే కదా అందరికి వచ్చి లేదు తెలిసేది. సో టైం వేస్ట్ చేయొద్దండి ఇక్కడ. ఓకే సార్, అర్థమైంది. మర్చిపోతున్నాం. ఒక్కొక్కరుగా మాట్లాడితే కూడా ఇద్దరు మాట్లాడతారు, అది పెద్ద తప్పు. రాము గారు. మాట్లాడితే ఇద్దరు మాట్లాడతారు కదా, ఒకరు మాట్లాడండి నీట్గా పద్ధతిగా, ఒకరు చెప్పేయండి. రాము గారు వచ్చినట్టు మర్చిపోతున్నాం. ఈ మర్చిపోతున్నాను అనేది పక్కన పెట్టి మేడం, ప్రాక్టీస్ చేయండి అంతే చాలు. ఆ మర్చిపోతామా ఉంటుందా అనేది పక్కన, మనకు నాలెడ్జ్ వచ్చింది సార్ పర్వాలేదు అంతే, ముందు పోవడమే. అర్థమైంది సార్ పూర్తిగా.
ఆ, అర్థమైంది. ఆ, అంతే. మర్చిపోతాను Correct. అనేది పక్కన పెట్టి మేడం, ప్రాక్టీస్ చేయండి చాలు. రైట్, నెక్స్ట్ ఇంకొకరు. ఈ షీట్ పూర్తి సార్, నేను రామ్మోహన్ సార్. ఈ షీట్ పూర్తిగా ఎట్లా ఉపయోగించుకుంటూ ప్రాక్టీస్ చేయాలనేది క్లియర్ గా అర్థమైంది సార్. ఇక మేము ఇండివిజువల్ గా అన్ని వర్డ్స్ ఉపయోగించుకుంటూ చేయాలి. ఈజ్ ఆర్ వాజ్ ఆర్ విల్ బి ఇవి ఉపయోగించుకుంటూ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మాకు ఈజీగా స్ట్రాంగ్ వస్తుంది అవుతుంది. సార్. అంతే. ఓకే, స్ట్రాంగ్ అవుతుంది సార్. సరే, కొంచెం ఉండు. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా, ఇంతమంది ఉన్నారు ఇక్కడ, 20 మంది ఉన్నారు. ఏంటి మీరేమంటారు? నెగిటివ్ గా ఎవరన్నా ఉంటే మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు అంతవరకు వాళ్ళు చెప్పారు, నేను నెగిటివ్ గా ఉన్నాను సార్ అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. తర్వాత నా మీద మోపకండి. నా మీద తప్పు మోపకండి, మీరు చెప్పలేదు, మాకు అర్థం కాలేదు. సరే, అందరూ ఓకేనా ఇప్పుడు? సో ఈ పేపర్ అనేది మీరు, ఈ టాపిక్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్, అందులో బి ఫార్మ్స్, మొదటి ఫార్మ్స్ అన్నమాట. బి ఫార్మ్స్ అంటే అర్థం ఏమి? మొదటి ఫార్మ్స్, ఫస్ట్ ఫార్మ్స్. బి ఫార్మ్స్ లో ఉండేటువంటి పదాలు ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ లోనేమో ఈజ్, యాము, ఆరు. పాస్ట్ టెన్స్ లోనేమో వాజ్, వర్. ఫ్యూచర్ లోనేమో విల్ బి. ఈజ్, యామ్, ఆర్ ప్రెసెంట్ టెన్స్ అంటే ఈ రోజు అని. పాస్ట్ టెన్స్ వాజ్, వర్ నిన్న అని. ఫ్యూచర్ రేపు, విల్ బి అని. ఇకపోతే మనం ఏ పదార్థం, ఏ సబ్జెక్ట్ నైనా తీసుకో, ఆ సబ్జెక్ట్ కి ఒక హెల్పింగ్ వర్బ్ బి ఫార్మ్ అనేది వాడుకోవచ్చు. ఉదాహరణకు ఇక్కడ బాయ్ ఉందనుకో, బాయ్ ఈజ్ అంటాం, దానికి ఏదో ఒకటి తగిలిస్తాం. బాయ్ ఈజ్ రన్నింగ్, బాయ్ ఈజ్ హ్యాపీ, బాయ్ ఈజ్ డ్రింకింగ్. అబ్బాయి తాగుతున్నాడు, అబ్బాయి ఆనందంగా ఉన్నాడు, అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు. ఇలాగా ఎన్ని వాక్యాలైనా చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్లూరల్ ఉందనుకో, బాయ్స్ అని ఉందనుకో, అలా మీరు అర్థం చేసుకోవాలి. ప్రాక్టీస్ కూడా అలాగే చేయాలి. ఒకటి సింగులర్ గా చేయాలి, ఒకటి ప్లూరల్ గా చేయాలి. అప్పుడే మీకు వాల్యూ అర్థమవుతుంది, ఈ టేబుల్ యొక్క వాల్యూ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అని ఉందనుకో, బాయ్స్ కి ఈజ్ అందామా, యామ్ అందామా, ఆర్ అందామా? ఆర్ అనాలి. బాయ్స్ ఆర్ in the school, boys are near the school, boys are on the house, boys are at the bus stand, boys are great, boys are short, boys are tall, boys are white, boys are going, boys are coming, boys are eating, boys are drinking, boys are singing, boys are sad, boys are alone. ఈ విధంగా ఏం వాక్యాలు మాట్లాడినా కూడా దానికి ఒక అర్థం ఉంటది. అయితే ఎవరికి ఈజ్ వాడాలి, ఎవరికి యామ్ వాడాలి, ఎవరికి ఆర్ వాడాలి, ఇది తెలుసుకుంటే ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఎవరికి వాజ్ వాడాలి, వర్ వాడాలి, ఎవరికి విల్ బి వాడాలి. ఒకసారి క్లియర్ కట్ గా చెప్పాలంటే, థర్డ్ పర్సన్ సింగులర్లకు హీ, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత, బాయి, గర్లు అలాంటి వారికి ఈజ్ వాడతారు. యామ్ అనేది కేవలం ఐకు మాత్రమే, ఇంకా వేరే వాళ్ళకి లేదు. ఇక ఆర్ అనేది ఆల్ ప్లూరల్స్, అన్ని బహువచనములకు ఆరు వాడుదురు. ఇకపోతే వాజ్ అంటే ఒకరికి, ఇది నిన్న ఉండెను, ఈ రోజు కాదు, నిన్న ఉండెను, ఉంటిని, ఉండెను, ఇలాంటి అన్ని అర్థాలు వస్తుంది. మీకు మీనింగ్స్ కావాలనుకుంటే ఇక్కడ చదవచ్చు. ఈజ్ అంటే ఉన్నాడు, ఉన్నది. యామ్ అంటే ఉన్నాను. ఆర్ అంటే ఉన్నాము, ఉన్నారు, ఉన్నవి, ఉన్నాయి. వజ్ అంటే ఉంటిని, ఉండెను. వర్ అంటే ఉంటిమి, ఉండిరి, ఉండెను. విల్ బి అంటే ఉంటాను, ఉంటాము, ఉంటారు, ఉంటుంది. అందరికి ఎవరికైనా చెప్పొచ్చు. ఇది విల్ బి అనేది భవిష్యత్తు, ఎవరికైనా వాడుకోవచ్చు. సో కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక ఈ మెటీరియల్ మీకు, ఈ పేపర్ అనేది అర్థమైందనే ఉద్దేశంతో నేను ముందుకు పోతున్నా. అర్థం కాని వాళ్ళు ఉంటే మరొక ఛాన్స్ ఇస్తాను, మనస్ఫూర్తిగా అడగండి. అడిగితే నేను చెప్తా, లేకపోతే ముందుకు పోతా. ముందుకు పోయినప్పుడు మళ్ళీ వెనక తిరగడం బాగుండదు, పద్ధతి కాదు. ఓకే, సో ఒక్క నిమిషం. సార్ వి వర్ గోయింగ్ టు బస్ స్టాప్ అని అనొచ్చుగా సార్? ఏమన్నా చెప్పుకో. ఇక వీ వర్ అని చెప్పిన తర్వాత నువ్వు అవతల ఏమన్నా వాడుకో, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలు, కానీ తప్పైతే కాదు. వీ వర్ గోయింగ్ అంటే అర్థం ఏమి? మేము వెళుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంటే ఇంకా కొంచెం ఇంకా పొడుగు చేస్తున్నావు. వీ వర్ గోయింగ్ టు ది బస్ స్టాండ్, వీ వర్ గోయింగ్ టు ది బస్ స్టాండ్, మేము బస్ స్టాండ్ కు వెళ్తూ ఉంటుంది. ఓకే సార్, అర్థమైందా? అది వర్బ్ వాడటం. నాకు కావాల్సింది ఏమి? జోడించడం రావాలి, ముందు జోడించడం రావాలి. వాక్యములో కొంచెం అటు ఇటు అయినా కూడా మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ లో ఏమన్నా మాట్లాడుకో.
ఆబ్జెక్ట్ లో నువ్వు ఏమన్నా మాట్లాడుకో, నీకేం తప్పు పట్టరు. ఒక ఆ సబ్జెక్ట్ వర్బ్ కలపడంలో మాత్రమే తప్పు చేస్తూ ఉంటాం. అది మాత్రమే మీరు క్లారిటీ ఉంటే చాలు. ఓకే సార్. ఇంకెవరైనా అట్లాంటి చిన్న చిన్న డౌట్స్ ఉంటే అడిగేసేయండి. ముందుకు పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. అది ఈ పేపర్ మీ బుక్ లోనే ఉంటది, ప్రాక్టీస్ చేసుకోండి చక్కగా. ముందుకు పోతున్నా. ఎస్. ఇప్పుడు మన లిస్టులో హెల్పింగ్ వర్బ్స్ లో రెండవ స్థానం ఏది? హ్యావ్ ఫార్మ్స్. ఇక్కడ మీకు ఒక చిన్న అర్థం చెప్పాలి. ముందుగా హ్యావ్ ఫార్మ్స్ ఫస్ట్ అర్థం తెలుసుకుంటే మ్యాటర్ ఈజీ అయిపోద్ది అన్నమాట. అర్థం తెలుసుకుంటే మ్యాటర్ ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సునీల్ వీడియో క్లోజ్ చేయమా. ప్రతిరోజు చెప్పను, దయచేసి వీడియోలు మాత్రం పెట్టకండి. మ్యూట్ పెట్టండి. పురుషోత్తం, నరసింహారెడ్డి గారు మ్యూట్ పెట్టుకోండి. మీ నుంచి వెనక సౌండ్స్ వస్తున్నాయి నాకు. దయచేసి మీరు సహకరించాలి. నేను అడిగినప్పుడు చెప్పడానికి మైకులు వాడాలి అంతే. ఎస్, కమాన్. ఇప్పుడు గమనించండి, ఇంతకు ముందు మనం ఏం నేర్చుకున్నామండి? బి ఫార్మ్స్ నేర్చుకున్నాం. బి అంటే ఉండుట అని అర్థాన్ని ఇచ్చేటువంటి ఫార్మ్స్ అన్నమాట ఇవి. బి ఫార్మ్స్ అంటారు. బి అంటే ఉండు అని అర్థం. బి అంటే ఉండు. ఎవరెవరు ఉంటారు అని చెప్పడానికి ఐ యామ్, నేనుంటాను, నేనున్నాను. ఐ యామ్ అంటే నేనున్నాను అని. వి ఆర్, మేమున్నాము అని. హీ ఈజ్, అతడు ఉన్నాడు అని. ఒకవేళ నిన్న అయితే గనక ఐ వాజ్, నేను నిన్న ఉంటిని. ఐ విల్ బి, రేపు ఉంటాను, రేపు. ఈ విధంగా ఐ యామ్, ఐ వాజ్, ఐ విల్ బి. వి ఆర్, వి వర్, వి విల్ బి. హీ ఈజ్, హీ వాజ్, హీ విల్ బి. ఈ విధంగా నిన్నటి వరకు ఇది నేర్చుకున్నాం. అంతేనా? నిన్నటి వరకు ఇది నేర్చుకున్నాం. అంతేనా? ఈ రోజు కొంచెం దీనికి ఇంకొంచెం ముందడుగు వేసి రెండవ ఫార్మ్స్ కి వస్తున్నాం అనమాట. ఏంటి రెండవ ఫార్మ్స్ అంటే? ఏంటి అంటే హ్యావ్ ఫార్మ్స్. లో మళ్ళీ ఈజ్ ఏమన్నా వస్తాయా? వాజర్ వస్తాయా? విల్బీలు వస్తాయా? అస్సలు రావు. ఈ రూట్ వేరు, ఆ రూట్ వేరు. ఈ రూటే వేరు, ఈ రూటే వేరు. అది ఎట్లా? ఒకదానికొకటి డిఫరెన్స్ ఏంటి? ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తాను, నీట్గా వినండి. ముందుగా నిన్న నేర్చుకున్నటువంటి బి ఫార్మ్స్ చూడండి. నిన్న నేర్చుకున్నటువంటి బి ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి. ఇది నిన్న నేర్చుకున్నటువంటి బి ఫార్మ్స్. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ అంటే కలిగి ఉండు. ఈ బి ఫార్మ్స్ అంటే ఉత్త ఉండుట. ఇది కలిగి ఉండు లేదా కలిగి ఉండుట. అదేం సార్, ఇందులో కూడా ఉంది కదా. కానీ అదే మీకు అర్థం కావాల్సిన విషయం. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను స్కూలులో ఉన్నాను. దీనికి ఇంగ్లీష్ లో ఏమి చెప్తాం ఇప్పుడు? ఐ యామ్ ఇన్ స్కూల్. నేను స్కూల్లో ఉన్నాను కాబట్టి ఐ యామ్ అన్నాం. ఐ యామ్ హ్యావ్ పెట్టొచ్చా? నేను స్కూలులో ఉన్నాను. ఐ యామ్ అందామా, ఐ హ్యావ్ అందామా? పెట్టకూడదు సార్. ఐ హ్యావ్ పెట్టకూడదు, ఐ యామే అనాలి. ఐ యామ్ ఇన్ ద స్కూల్, ఐ యామ్ ఇన్ స్కూల్, ఐ యామ్ ఇన్ ద స్కూల్ ఎలాగైనా చెప్పవచ్చు. ఎందుకు? ఉన్నాను అని మాట్లాడుతున్నాం కాబట్టి మనము ఇక్కడ యామ్ వాడుక జరిగింది. అర్థమైంది? ఇప్పుడు ఉన్నాము అంటున్నాం కాబట్టి ఏం వాడుతున్నాం మనము? యామ్ వాడుతున్నాం. ఇప్పుడు చూడండి, నాకు ఒక స్కూలు ఉంది.
ఐ హావ్ ఏ స్కూల్. ఇక్కడ ఐ హావ్ ఏ స్కూల్ అందామా? లేదు సార్, ఐ హావ్ ఏ స్కూల్. ఐ హ్యావ్ ఏ స్కూల్. ఐ హావ్ ఏ స్కూల్. ఇప్పుడు దీనికి తేడా చూసుకోండి. ఐ యామ్ ఏ స్కూల్ అంటే నేనే ఒక స్కూలు అంటే అప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు ఇక్కడ? స్కూల్ మాట్లాడినప్పుడు ఐ యామ్ ఏ స్కూల్. నేను మాట్లాడుతున్నా ఇప్పుడు ఏమని? ఐ హ్యావ్ ఏ స్కూల్. ఐ హ్యావ్ స్కూల్ టుడే అంటే ఈ రోజు నాకు బడి ఉంది, నేను కలిగి ఉన్నాను. ఈ రోజు బడిని నేను కలిగి ఉన్నాను అంటే నేను స్కూల్కి పోవాలి. చూడండి ఎంత మీనింగ్ ఉందో. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక్కసారి మళ్ళీ చెప్పరా సార్ అది? ఐ యామ్ ఏ డాక్టర్. విను ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఐ యామ్ ఏ డాక్టర్ దీని అర్థం చెప్పండి ఇప్పుడు. నేను ఒక డాక్టర్నే ఉన్నాను. అన్ని గణపతి మాట్లాడొద్దు, కొంచెం ఉండు, వాళ్ళకు కూడా కొంచెం అవకాశం. ఓకే సార్. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కొంచెం ఆపాలి మనం. ఓకే, ఐ యామ్ ఏ డాక్టర్ అంటే దీని అర్థం ఏమొచ్చింది? నేను ఒక డాక్టర్ని అంటే ఉన్నాను అని. నేను ఒక డాక్టర్ ఉన్నాను కాబట్టి ఐ యామ్ వాడాం. ఇక్కడ యామ్ తీసేసి ఐ హ్యావ్ ఏ డాక్టర్ అని రాశా నేను. దీనికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి? నాకు ఒక డాక్టర్ కలిగి ఉన్నాను. నేను అనాలి అప్పుడు. ఓకే సార్, నేను ఒక డాక్టర్ని కలిగి ఉన్నాను. కలిగి ఉన్నాను. చూడండి పై వాక్యంలోనేమో ఐ యామ్ ఏ డాక్టర్ అన్నప్పుడు నేనే డాక్టర్ని, ఇక్కడ మాట్లాడుతుండేవాడే డాక్టర్. అర్థమైంది ఇప్పుడు? కానీ కింద దాంట్లో నీవు పేషెంట్వి. ఇండైరెక్ట్ గా నువ్వు చెప్తున్నావు నేను ఒక పేషెంట్ అని చెప్తున్నావు. కానీ ఎలా చెప్తున్నావు దాన్ని? నేను పేషెంట్ని అనట్లే, ఐ హ్యావ్ ఏ డాక్టర్ అంటున్నావు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. నా దగ్గర ఒక డాక్టర్ ఉన్నాడు అంటే నేను ఒక డాక్టర్ని కలిగి ఉన్నా. నా దగ్గర ఒక డాక్టర్ ఉన్నాడు నా దగ్గర ఒక డాక్టర్ ఉన్నాడు. ఐ హ్యావ్ ఏ డాక్టర్. ఐ యామ్ ఏ డాక్టర్ వేరు, ఐ హ్యావ్ ఏ డాక్టర్ వేరు. ఇది బి ఫాము, ఇది హ్యావ్ ఫాము. హ్యావ్ అంటే కలిగి ఉండడం, యామ్ అంటే నేనే ఉండడం. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. సార్ ఇంకోటి సార్, నాకు ఒక డాక్టర్ తెలిసి ఉండడానికి ఐ నో ఏ డాక్టర్ అనాలి. ఓకే సార్. ఐ నో ఏ డాక్టర్ వేరు, ఐ హ్యావ్ ఏ డాక్టర్ వేరు, ఐ యామ్ ఏ డాక్టర్ వేరు, ఐ వాజ్ ఏ డాక్టర్ వేరు, ఐ విల్ బి ఏ డాక్టర్ వేరు. అన్ని రకాల మధ్యలోనే కుంపటి. అది అర్థం చేసుకుంటూ పోయినోనికే ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఎక్కడయ్యా అంటే మీరు గమనించాలి. సబ్జెక్ట్ లో ప్రాబ్లం రావట్లే, ఆబ్జెక్ట్ లో ప్రాబ్లం రావట్లే, వర్బ్ లో ప్రాబ్లం వస్తుంది. అందుకే వర్బుల మీదే మనం ధ్యాస పెడుతున్నాం, వర్బుల మీదే మనము క్లియర్ గా వెళ్తూ ఉన్నాం అన్నమాట. ప్రతి విషయం మనం తప్పు చేసేది ఎక్కడ? మొదటి క్లాసులో చెప్పాను నేను. అయ్యా మనం తప్పులు చేసేది ఎక్కడ? సబ్జెక్ట్ పార్ట్ లో ఎవరు తప్పు చేయరు, ఆబ్జెక్ట్ పార్ట్ లో ఎవరు తప్పు చేయడు. చేసే తప్పులన్నీ ఎక్కడ ఉంటాయి? ఎవరైతే వర్బులు బాగా నేర్చుకుంటే వానికే ఇంగ్లీష్ వచ్చినట్టు. క్లియరా ఇప్పుడు? సో మనం ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుంటున్నాం ఈ క్లాస్ లో. హ్యావ్ ఫార్మ్స్ అంటే అర్థం ఏమి? కలిగి ఉండుట. మరి ఇది వేరు, బి ఫార్మ్స్ వేరు. బి ఫార్మ్స్ కి దీనికి లింక్ పెట్టుకోకూడదు. బి ఫార్మ్సే, హ్యావ్ ఫార్మ్సే. సో ఇప్పుడు మనము హ్యావ్ ఫార్మ్స్ లో వచ్చేటువంటి లిస్ట్ ఫస్ట్ తెలుసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ లో లిస్ట్ కావాలి. కానీ ఏ లిస్ట్ అయినా ఇంగ్లీష్ గ్రామర్ లో ఏ లిస్ట్ అయినా ఎలా ఉంటుంది చెప్పండి? ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఈరోజు, నిన్న, రేపు. ప్రతి ఒక్క ఇంగ్లీష్ పాయింట్ కూడా దీని మీదే పోతా ఉంటది. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? హ్యావ్ ఫార్మ్స్ మనం నిన్నటి వరకు ఏం నేర్చుకున్నాం? బి ఫార్మ్స్ నేర్చుకున్నాం. ఈ రోజు మరి హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏమేం పదాలు వస్తాయి? ప్రెసెంట్ టెన్స్ లో ఏం పదాలు వస్తాయి, పాస్ట్ టెన్స్ లో ఏం పదాలు వస్తాయి, ఫ్యూచర్ లో ఏం పదాలు వస్తాయి? ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఇది బి ఫార్మ్స్ సార్. బి ఫార్మ్స్ మరి ఓకేనా అంటే అంత చూస్తా ఉన్నారే. బి ఫార్మ్స్ సార్.
సార్ తప్పు రాసినాడని ఎవరు చెప్పట్లేదు చూడు మరి. ప్రెసెంట్ టెన్స్ లో ఈజ్ అన్నారు కదా సార్, వాజ్ వర్ విల్ బి అన్నారు కదా, ఇవి బి ఫార్మ్స్ నాట్ హ్యావ్ ఫార్మ్స్. ఇది నిన్నటి కథ అయిపోయా, నిన్న నేర్చుకున్నాం ఇవి, వీటి గురించి అర్థాలు తెలుసుకున్నాం, ఆ పేపర్ మొత్తం ఉంది ప్రాక్టీస్ చేయాలనుకున్నాం, అంతవరకు క్లియర్. కానీ అసలు సిసలైన హ్యావ్ ఫార్మ్స్ లిస్ట్ మనం ఇక్కడ రాయలే, ఇప్పుడు రాసుకుందాం. ఏమో చెప్పండి, ఇప్పుడు మీరు నోరు తెలిసి చెప్పండి. ఎస్, ప్రెసెంట్ టెన్స్ లో హ్యావ్ హ్యాజ్, వినమ్మా, హ్యావ్ హ్యాజ్. బి ఫార్మ్స్ లో 3 పదాలు, ఈజ్, యామ్, ఆర్. కానీ హ్యావ్ ఫార్మ్స్ లో 2 పదాలు. 2 పదాలు. తేడా తెలుసుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు తేడా తెలుసుకొని నేర్చుకోవాలి. బి ఫార్మ్స్ లోనేమో ఈజ్, యామ్, ఆర్ ఉండే 3 పదాలు ఉన్నాయి. కానీ హ్యావ్ ఫార్మ్స్ లో వచ్చేసరికి హ్యావ్ హ్యాజ్. ప్రెసెంట్ టెన్స్ లో మాత్రం హ్యావ్ హ్యాజ్. ఇకపోతే పాస్ట్ టెన్స్ లో ఏమైతుంది? హ్యాడ్. అంతే, ఒకటే పదం, ఒకటే పదం, ఒకటే పదం, హ్యాడ్. అదే బి ఫార్మ్స్ లో ఉండే పాస్ట్ టెన్స్ ఏమి? was were. చూడండి, ఇక్కడ 2 పదాలు పెట్టాడు వాడు, వాజ్, వర్ అని పెట్టాడు. వాజ్ ఏమో ఒకరికి, వర్ ఏమో చాలా మందికి, ప్లూరల్ కి. కానీ హ్యావ్ ఫార్మ్స్ లో పాస్ట్ టెన్స్ లో ఒకటే పదం ఉంది, ఏంటది? హ్యాడ్. అలాగే ఫ్యూచర్ లో బి ఫార్మ్స్ లోనేమో విల్ బి అని ఉండే, ఇప్పుడు ఫ్యూచర్ లో విల్ హ్యావ్ అని వస్తుంది. అర్థమైందా, అర్థం కాలేదా? సో బి ఫార్మ్స్ లిస్ట్ చెప్పండి అంటే బి ఫార్మ్స్ లిస్ట్ చెప్పాలి, హ్యావ్ ఫార్మ్స్ లిస్ట్ చెప్పమంటే హ్యావ్ ఫార్మ్స్ లిస్ట్ చెప్పాలి. అది అదే, ఇది ఇదే. అర్థమైందా, అర్థం కాలేదా? ఇది పుట్టి నీళ్ళు ఉన్నట్ల బి ఫార్మ్స్, ఇది మెట్టి నీళ్ళు ఉన్నట్ల, గుర్తుపెట్టుకోండి కొంచెం. అది అదే, ఇది ఇదే. పుట్టి నీళ్ళే, మెట్టి నీళ్ళే, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? బి ఫార్మ్స్ అనేది ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్ హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. ఈ పదాలు మైండ్ ఏమ్మా మళ్ళా ఏందేందో అంటే. హ్యావ్ ఫార్మ్స్ చెప్పండి. చెప్పేటప్పుడు ఈ 2 ఒకటే, హ్యావ్ హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. ఈ విధంగా చెప్పాలి. హ్యావ్ హ్యాజ్ అంటే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ లో హ్యాడ్, ఫ్యూచర్ లో విల్ హ్యావ్. ఓకేనా? 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 రైట్. సో అదే లిస్ట్ ఇప్పుడు మీ బుక్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేయండి, పుస్తకాలు ఓపెన్ చేసుకోండి. మీ పుస్తకాల్లో హ్యావ్ ఫార్మ్స్ కింద ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, హ్యావ్ హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. వాటి అర్థాలు ఉన్నాయి ఇక్కడ. అర్థాలు తర్వాత చూద్దాం, ముందుగా ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసినప్పుడు అర్థాలు అమితంగా పట్టుకొని వస్తాయి. ఏమ్మా రెడ్డి గారు, మీరు కిచెన్ రూమ్ లో ఏమంటారు చేస్తా ఉన్నారు, మ్యూట్ చేయండి. క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ మాత్రమే వినండి. ఎస్, ఈ పేపర్ ఇప్పుడు ఓపెన్ చేసుకోండి, మీ చేతిలో ఉన్న పుస్తకాలు ఓపెన్ చేసుకోండి. హ్యావ్ ఫార్మ్స్ కలిగి ఉండుట. కలిగి ఉండుటలో ఎన్ని భాగాలు ఉన్నాయి బాబు? 3 భాగాలు ఉన్నాయి. పదాలు అనలే, 3 భాగాలు. ఏంటవి? ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇంగ్లీషు భాష అనగానే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు, నిన్న, రేపు. ఇంగ్లీషు భాష అంటేనే ఈ రోజు, నిన్న, రేపు. సింపుల్ గా అర్థం చేసుకోండి. ఓకే, సో బి ఫార్మ్స్ లో కూడా 3 రకాలు, హ్యావ్ ఫార్మ్స్ లో కూడా 3 రకాలు ఉన్నాయి. బి ఫార్మ్స్ లో అయితే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి నిన్నటి వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనము హ్యావ్ హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ అనేటువంటి 3 పదాల మీద మనం వెళ్తున్నాం. 3 పదాలు అంటే ఇక్కడ ప్రెసెంట్ లో 2 పదాలు, పాస్ట్ లో 1, ఫ్యూచర్ లో 1. టోటల్ గా పదాలు రూపకంగా పోతే 4, టెన్సెస్ రూపకంగా పోతే ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఓకేనా? అందరూ క్లియరా? క్లియరా? ఇప్పుడు నిన్న ప్రాక్టీస్ చేసినట్టుగా ఇక్కడ ఇవాళ మనం హ్యావ్ హ్యాజ్ ల మీద ప్రాక్టీస్ చేయాలి. అందుకే నిన్నటి ప్రాక్టీసే మీకు ఇప్పుడు శుభం పలుకుతుంది. నిన్న ఎవరు ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళకి ఇంగ్లీష్ రమ్మన్నా రాదు. అర్థమైందా? కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నారు కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ 2 కలిపి అంటే మళ్ళీ బరువు అవుతుంది. ఇంకా 3వ వస్తుంది, అది వచ్చినప్పుడు ఇంకా పెద్ద బరువు అవుతుంది.
అర్థమైందా? అది హోంవర్క్లు ఏ రోజుకి ఆ రోజు చేయడానికి హోంవర్క్లు. అర్థమైందా? అన్ని కలిపి వారానికి ఒకసారి చేద్దాంలే అనుకుంటే జీవితం సమాప్తం అంతే. ఓకే, రైట్. ఇక ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి నేను పలుకుతాను, అందరు మ్యూట్ లో ఉండండి. తర్వాత మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, మీ ద్వారా కూడా నేను పలికిస్తా. ఎస్, ముందుగా హెల్పింగ్ వర్క్స్ లో సహాయక క్రియల్లో రెండవ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ గురించి ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. పుస్తక రూపకంగా పేజ్ నంబర్ 41, స్టేజ్ నంబర్ 1, బాహుబలి ప్యాక్ లో 12 పుస్తకాల ప్యాక్ లో బుక్ నంబర్ 1 తీసుకున్నా, చేతికి తీసుకున్నా. అందులో 41వ పేజీ నేను ఓపెన్ చేసుకున్నా. నేను ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నానంటే ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నా. ముందుగా ఐ తీసుకుంటున్నా. ఐ అంటే నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన చూస్తే ఒక కారు అని ఉంది. ఏ కార్, జాగ్రత్తగా గమనించండి. ఏ కార్ అని ఉంది అంటే నాకు ఆ కారుకు సంబంధం ఏమంటే నేను పొంది ఉన్నాను, కలిగి ఉన్నాను అని అర్థం. ఐ హ్యావ్ అనాలి. హ్యావ్ అనాలా, హ్యాజ్ అనాలా? ఇప్పుడు ఎవరు చెప్తారో మాట్లాడండి. ఐ హ్యావ్ ఏ కార్ అందామా, ఐ యామ్ ఏ కార్ అందామా, ఐ హ్యాజ్ ఏ కార్ అందామా, ఏమందాం? I have a car. హ్యావ్ ఏ అనాలి. హ్యాజ్ ఎందుకు అనకూడదు? ఇప్పుడు లాజిక్. హ్యాజ్ అని ఎవరికి అనాలి? ఇక్కడ లాజిక్ ఏమయ్యా అంటే సింపుల్ లాజిక్. మీరు గడిబిడి చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరికైతే ఈజు వాడావో, డి ఫార్మ్స్ లో ఎవరికైతే ఈజు వాడావో వాళ్ళకు హ్యాజ్ అని వాడు. ఈజ్ ఎవరికి వాడాము? థర్డ్ పర్సన్స్ సింగులర్స్. హీ, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత. అందుకే ఈ ప్రాక్టీస్ నిన్న చేసి ఈజీ ఎవరికి వాడాలో తెలుసుకునింటే వారు ఇప్పుడు హ్యాజ్ అని ఈజీగా మాట్లాడేస్తారు. నోటికి ఈజ్ హ్యాజ్. ఈజ్ వాడిన వారికి హ్యాజ్ వాడాలి, ఈజ్ వాడిన వారికి హ్యాజ్ వాడాలి. ఈజ్ ఎవరికి వాడావు? థర్డ్ పర్సన్ సింగులర్ లకు వాడాం. ఈ, సీ, ఇట్, దిస్, దట్, రామ, సీత, బాయ్, గన్లు, పెన్ను, బుక్, క్యాట్, ర్యాట్, లైన్, టైగర్, బై, బస్సు, కార్ అని ఆ విధంగా మనం మాట్లాడాం. కాబట్టి ముందు ప్రాక్టీస్ ఎలా చేయాలంటే మీరు ఫస్ట్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తున్నాను, వినండి. ముందుగా ఇవన్నీ కట్ చేసుకోండి, ఇవన్నీ చూడకండి. ముందుగా హ్యావ్, హ్యాజ్ ఎవరికి చెప్పాలో నేర్చుకోండి. ఫస్ట్ హోంవర్క్ ఇలా చేసుకోవాలి. అంటే హ్యావ్ ఎవరికి వాడాలి, హ్యాజ్ ఎవరికి వాడాలి. ఇక హ్యాడ్ ఎవరికైనా వాడుకో, విల్ హ్యావ్ ఎవరికైనా వాడుకో, నీకేం బాధలే. ఎందుకంటే వాటికేమీ ప్రాబ్లం లేదు, ఇక కన్ఫ్యూజన్ లేదు. ఓన్లీ మనకు 2 పదాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఎవరికి వాడుకోవాలి. ఇది థర్డ్ పర్సన్ సింగులర్లకు హ్యాజ్ వాడాలి. ఇక మిగిలిన వారందరికీ నువ్వు హ్యావ్ వాడాలి. ఇప్పుడు ప్రాక్టికల్ ఎలా చేస్తానో చూద్దాం. ఐ హ్యావ్. వినండి, మీరు ఎవరు రాకండి, గడిబిడి అవుతుంది, అర్థం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. బాగా వినండి. ఐ హ్యావ్, దీనికి అర్థం కూడా చెప్పుకోవాలి. నేను కలిగి ఉన్నాను. వీ హ్యావ్, మేము కలిగి ఉన్నాము. యు హ్యావ్, నీవు కలిగి ఉన్నావు. యు హ్యావ్, మీరు కలిగి ఉన్నారు. హీ హ్యాజ్, థర్డ్ పర్సన్ సింగులర్. హీ ఒకడే ఉన్నాడు, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ హ్యాజ్, అతడు కలిగి ఉన్నాడు. షీ హ్యాజ్, మధ్యలో రావద్దు, నేను మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను, అప్పుడు చెప్పు, కన్ఫ్యూజ్ కావద్దు. హీ హ్యాజ్, అతడు కలిగి ఉన్నాడు. షీ హ్యాజ్, ఆమె కలిగి ఉన్నది. ఇట్ హ్యాజ్, ఇది అది కలిగి ఉన్నది. దిస్ హ్యాజ్, ఇది కలిగి ఉన్నది. దట్ హ్యాజ్, అది కలిగి ఉన్నది. దే హ్యావ్, వారు కలిగి ఉన్నారు. దీస్, ఇవి కలిగి ఉన్నవి. దోస్ హ్యావ్, అవి కలిగి ఉన్నవి. రామ హ్యాజ్, రాముడు కలిగి ఉన్నాడు. సీత హ్యాజ్, సీత కలిగి ఉన్నది. బాయ్ హ్యాజ్, బాలుడు కలిగి ఉన్నాడు. గర్ల్ హ్యాజ్, పాప కలిగి ఉన్నది. పెన్ హ్యాజ్, పెన్ను కలిగి ఉన్నది. బుక్ హ్యాజ్, క్యాట్ హ్యాజ్, ర్యాట్ హ్యాజ్, లయన్ హ్యాజ్, టైగర్ హ్యాజ్, హైదరాబాద్ హ్యాజ్, బెంగళూరు హ్యాజ్, ఇండియా హ్యాజ్, అమెరికా హ్యాజ్, బస్ హ్యాజ్, కార్ హ్యాజ్, ట్రైన్ హ్యాజ్, ఏరోప్లేన్ హ్యాజ్, కంప్యూటర్ హ్యాజ్, ల్యాప్టాప్ హ్యాజ్, circus has, zoo has, bucket has, glass has, house has, hut has, building has, apartment has, street has, art has, mango has, banana has, rose has, jasmine has, what has, juice has, tree has, plant has, teacher has, student has. సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్స్ మనం ఎక్కువ మాట్లాడే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాటన్నిటికీ హ్యాజ్ వాడుక జరిగింది. ఇకపోతే హ్యావ్ అని ఎవరు కనాలంటే వీటిలోనే ప్లూరల్స్ ఉన్నాయనుకో, మీరు అప్పుడు హ్యావ్ అనొచ్చు. ఎట్లా? ఉదాహరణకు ఇప్పుడు బాయ్స్ అని ఉందనుకో, బాయ్స్ హ్యావ్ అనాలి. గర్ల్స్ అని ఉందనుకో, గర్ల్స్ హ్యావ్ అనాలి. పెన్స్ అని ఉందనుకో, పెన్స్ హ్యావ్ అనాలి. బుక్స్ అని ఉందనుకో, బుక్స్ హ్యావ్ అనాలి. క్యాట్స్ అని ఉందనుకో, క్యాట్స్ హ్యావ్ అనాలి. ర్యాట్స్ అని ఉందనుకో, ర్యాట్స్ హ్యావ్ అనాలి. లయన్స్ హ్యావ్, టైగర్స్ హ్యావ్. హైదరాబాద్ అండ్ బెంగళూరు హ్యావ్. ఇండియా హ్యాజ్, ఇండియా అండ్ అమెరికా హ్యావ్.
బస్ బస్సెస్ బస్సెస్ హ్యావ్. ఒకవేళ బస్ ఒకటే ఉందనుకో హ్యాజ్ అనాలి. కార్ ఒకటే ఉందనుకో హ్యాజ్ అనాలి. కార్స్ అని ఉందనుకో హ్యావ్ అనాలి. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. హ్యావ్ ఎవరికి వాడతారు, హ్యాజ్ ఎవరికి వాడతారు? సార్ నేను చెప్తాను అనే వాళ్ళు రండి. ఇప్పుడు రండి, లోపల గొనిగేది కాదు. ఇప్పుడు రండి ఎవరైనా. హ్యావ్ సింగులర్స్ వాడతారు. ఇప్పుడు వాడమ్మా, వాడతాను. నువ్వే చెప్పు తల్లి. సింగులర్స్ కు వాడతారు అన్నావు కదా, ఏ విధంగా వాడతావో నువ్వే చెప్పు నోరు తెరిచి. ఐ హ్యావ్ ఏ కార్. ఉండమ్మా, అదంతా వద్దు. ఆ కార్ గురించి పక్కన మాట్లాడదాం. ఫస్ట్ హ్యావ్ అనే పదము హ్యాజ్ అనే పదం వాడుకరాని. ఐ మీద నుంచి స్టార్ట్ చేయి. ఐ ఐ చెప్పు. ఐ హ్యావ్ అని అంతే. అవన్నీ కార్ వద్దమ్మా. అమ్మా యు హ్యావ్. అమ్మా ఉండమ్మా, కొంచెం ఉండు తల్లి. నువ్వు కారు వద్దు, నాకు అవసరంలా కారు. ఊరికే ఐ హ్యావ్ అని అంతే. ఐ హ్యావ్. ఐ హ్యావ్. వి హ్యావ్. హ్యావ్. హి హ్యావ్. హి హ్యావ్. ఉండమ్మా తల్లి ఉండు. హీకు ఏం పెట్టినావు? హ్యావ్ పెట్టానండి. హ్యాస్ పెట్టారు. హ్యావ్ అనాలనా మరి ఇప్పుడు హ్యాజ్ అందామా? హ్యాస్ పెట్టారు. ఎందుకు హ్యాజ్ అనాలి? సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అనాలి. ఊరికే సింగులర్ కాదు. సింగులర్ అంటే ఐ కూడా వస్తుంది. అట్లంటే థర్డ్ పర్సన్ సింగులర్లకు హ్యాజ్ పెట్టాలి, హ్యావ్ పెట్టకూడదు. ఎస్ కమాన్ ఇప్పుడు చెప్పు. హీ హ్యాజ్. హీ హ్యాజ్. హీ హ్యాజ్. హ్యాజ్. హిస్ హ్యాజ్. దట్ హ్యాజ్. దే హ్యాజ్. దే హ్యావ్. దే హ్యావ్ అనాలి. ఎందుకు? దే అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం ఏ మాత్రం ములాజలేదు, హ్యావే పెట్టాలి. దే అని ఉన్నప్పుడు ఎక్కువ కాబట్టి హ్యావ్ అనాలి. ఇప్పుడు చెప్పు. దే అయిపోయా. డీజ్. దీస్ హ్యావ్. దోజ్. దోస్ హ్యావ్. వేరే వాళ్ళు మాట్లాడదు భయ, వెనక నుంచి రాకండి. Rama has. Sita has. Boy has. Girl has. Pen has. Book has. Cat has. Rat has. Lion has. Tiger has. Hyderabad has. Bangalore has. India has. America has. Bus has. Car has. అది ట్రైన్ హ్యాస్, Train ఏరోప్లేన్ has. హ్యాస్, కంప్యూటర్ హ్యాస్, ల్యాప్టాప్ హ్యాస్, Laptop has. సర్కస్ హ్యాస్, జూ హ్యాస్, Shoe has. బకెట్ హ్యాస్, గ్లాస్ హ్యాస్, హౌస్ హ్యాస్, ఆర్ట్ హ్యాస్, బిల్డింగ్ హ్యాస్. ఈ విధంగా ఎవరికి హ్యావ్ పెట్టాలి, ఎవరికి హ్యాస్ పెట్టాలో ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందమ్మా అందరికి? Okay. ఇప్పుడు మొగోళ్ళలో ఒక్కరు రండి. సార్ నేను చెప్తాను సార్ అనే వాళ్ళు ఇప్పుడు రండి. చెప్పు. హ్యావా హ్యాజా అంతే, ఇంకెక్కువ వద్దు. హ్యావా హ్యాజా. I have. హ్యావా We have. హ్యాజా. ఏమి ఉండపా, Have. ఇష్టం వచ్చినట్టు చెప్పొద్దండి, క్లారిటీగా చెప్పండి. ఐ. I have. ఉయ్. We have. యు. You have. హీ. You have. He has. వెరీ గుడ్. అట్లే పో, ముందుకు పో. Has. He has. It has. This has. That has. They have. These have. Those have. Rama has. Sita has. Boy has. Giri has. Pen has. Book has. Cat has. Cat has. Lion has. Tiger has. Hyderabad has. Bangalore has. India has. America has. Bus has. Car has. Train has. Aeroplane has. Computer has. Laptop has. Circus has. Zoo has. ఓకే వదిలే. Bucket has. ఓకే వదిలే. ఇప్పుడు ఈ రెండిట్లో సార్ నాకు ప్రెజెంట్ టెన్స్ లో హ్యావ్ హ్యాజ్ వాడుక అర్థమైంది. ఎవరికి హ్యావ్ వాడాలి, ఎవరికి హ్యాజ్ వాడాలి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అంతే. ఇంకేం డౌట్ లేదు సార్, మేము చెప్తాము, మాకు చెప్పగలిగిన టాలెంట్ వచ్చింది అంటారా ముందుకు పోతా. లేకపోతే హ్యావ్ హ్యాజ్ మీద ఇంకొక 2 నిమిషాలు చెప్తా. నో డౌట్ సార్. అందరూ మాట్లాడాలి. అందరూ మ్యూట్ లో పెట్టుకున్నారు. No doubts. I mean. ఒరే హర్ష Sir. అర్థమైందా, అర్థం కాలేదా? ఎవరికి హ్యావ్ వాడాలి, ఎవరికి హ్యాజ్ వాడాలి చెప్పు. Similar unte has వాడాలి సార్. ఏ సింగులరు?
అంటే ఒక ఒక వస్తువు ఒక మనిషి ఉంటే ఒరే 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 అట్లనారా నేను చెప్పించింది. ఇప్పుడు అయ్యి సింగులరే కదా, అయ్యి అంటే ఇప్పుడు ఎక్కువ మందా ఒక సింగులరా? ఒకరే సార్. అట్లాంటప్పుడు హ్యాజ్ అందమా? ఎస్ సార్. నో సార్. మరి ఎట్లాంటివి నువ్వు సింగులర్ అని? థర్డ్ పర్సన్ సింగులర్ అనాలి రా సన్యాసి. థర్డ్ పర్సన్ సింగులర్ చెప్పు ఇప్పుడు. థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరికి? హ్యాజ్ ఎవరికి? థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఎవరు? టప 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 చెప్పేకి రావాలి. రే 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 హర్ష ఏం రా నీ కథ? థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఎవరు రా? థర్డ్ పర్సన్స్ అంటే హీ, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత, బాయ్, గర్ల్, పెన్, బుక్, క్యాట్, ర్యాట్, లైన్. ఆ బుక్ ఉందా లేదా నీ దగ్గర? నిన్నటి మొన్నటి క్లాస్ వినలేదు నువ్వు, రాలేదు నువ్వు, అది నీ బాధ. ఇప్పుడు మెయిన్ క్లాస్ వదులుకుంటున్నావు. ఎస్ ఇప్పుడు చెప్పండి అయ్యా, హ్యాజ్ ఎవరికి వాడాలి? థర్డ్ పర్సన్ సింగులర్లకు హ్యాజ్ వాడాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఎవరయ్యా? థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఎవరు? he, she, it, his, that, Rama, Sita, boy, girl, pen, book, cat, rat, lion, tiger. నీ ఇష్టం వచ్చిన వస్తువు గురించి మాట్లాడేటప్పుడు, ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు వాటికి హెల్పింగ్ వర్బ్ గా మనము హ్యావ్ హ్యాజ్ వాడుకుంటాము. అర్థమైందా? అది ఉదాహరణకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎస్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా, నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానో చూడండి, అదే మాదిరి ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఐ హ్యావ్ అంటే నేను కలిగి ఉన్నాను, అంటే నా దగ్గర ఉంది. ఏముంది నా దగ్గర? ఐ హ్యావ్ ఏ కార్. అందరూ ఉండమ్మా, కూల్ కూల్. ఒరే హర్ష బాగినమ్మా. ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఒక కార్ ఉంది. ఇక్కడ నేను ఐ యామ్ ఏ కార్ అంటే బాగుంటుందా? బాగుండదు. ఎందుకు? ఐ యామ్ ఏ కార్ అంటే నేనే ఒక కార్ని, రండి నన్ను కొనుక్కోండి అన్నట్టు ఉంటది. అట్లా ఎవరు మాట్లాడరు, ఎర్రి అంటారు దాన్ని. ఐ యామ్ ఏ కార్ అని ఎవరు అంటారు. ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఒక కారు ఉన్నది. ఐ హ్యావ్ ఏ బైక్. మాట్లాడద్దన్నమా, కూల్. మ్యూట్ పెట్టుకోండి, అందరు మ్యూట్ పెట్టుకోండి, అందరు మ్యూట్ పెట్టుకోండి. ఐ హ్యావ్ ఏ బైక్ అంటే నా దగ్గర ఒక బైక్ ఉంది. ఐ హ్యావ్ ఏ స్టోరీ బుక్, నా దగ్గర ఒక కథల పుస్తకం ఉంది. ఐ హ్యావ్ ఏ ల్యాండ్, నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఐ హ్యావ్ ఏ స్టూడెంట్, నాకు ఒక విద్యార్థి ఉన్నాడు. ఐ హ్యావ్ పేరెంట్స్, నాకు తల్లిదండ్రులు ఉన్నారు. ఐ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బు ఉంది. ఐ హ్యావ్ టైం, నాకు సమయం ఉంది. ఐ హ్యావ్ ఏ న్యూ డ్రెస్, నాకు ఒక కొత్త బట్టలు డ్రెస్ ఉంది. ఐ హ్యావ్ డైమండ్ నెక్లెస్, నా దగ్గర ఒక నెక్లెస్ ఉంది, డైమండ్ నెక్లెస్. ఐ హ్యావ్ మెషిన్, నా దగ్గర ఒక మెషిన్ ఉంది. ఐ హ్యావ్ ఎన్ ఏరోప్లేన్, నా దగ్గర ఒక ఏరోప్లేన్ ఉంది. ఐ హ్యావ్ ఎ గార్డెన్, నాకు ఒక గార్డెన్ ఉంది. ఐ హ్యావ్ ఎ ఫారిన్ పెన్, నా దగ్గర ఒక ఫారిన్ పెన్ ఉంది. ఐ హ్యావ్ 2 sons, నాకు 2 కుమారులు ఉన్నారు. ఐ హ్యావ్ ఎన్ ఐడియా, నాకు ఒక ఐడియా ఉంది. ఐ హ్యావ్ రెస్పెక్ట్, నాకు ఒక గౌరవం ఉంది. ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్, నాకు మంచి నాలెడ్జ్ ఉంది. ఐ హ్యావ్ ఎ బిగ్ బిల్డింగ్, నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఐ హ్యావ్ ఎ మొబైల్ ఫోన్, నాకు ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్, నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఐ హ్యావ్ ఏ గుడ్ జాబ్, నా దగ్గర మంచి జాబ్ ఉంది. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఐ హ్యావ్ ఎ నైస్ బిజినెస్, నాకు మంచి బిజినెస్ ఉంది. ఐ హ్యావ్ ఏ ఫ్యామిలీ డాక్టర్, మాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. ఐ హ్యావ్ ఏ కాటన్ మిల్, నాకు ఒక కాటన్ మిల్ ఉంది. ఐ హ్యావ్ ఏటీఎం కార్డ్స్, నా దగ్గర ఏటీఎం కార్డులు ఉన్నాయి. ఐ హ్యావ్ ఏ వాటర్ బాటిల్, నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. ఐ హ్యావ్ ఎన్ యాపిల్, నా దగ్గర ఒక యాపిల్ ఉంది. ఐ హ్యావ్ ఎ డాగ్, ఐ హ్యావ్ ఎ షాప్, ఐ హ్యావ్ ఎ గుడ్ టీచర్, ఐ హ్యావ్ ఎ గుడ్ బాయ్, I have old parents, I have workers, I have many problems, I have fever, I have headache, I have bracelet, I have fields, I have a beauty parlor, I have new thoughts, I have golden bangles. నా దగ్గర ఏమేమి ఉన్నాయో అది వస్తు రూపకంగా చెప్పేస్తున్నావు అంతే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్ అర్థం కాలేదంటారా? క్లియర్గా అర్థమైపోయింది సార్ అంటారా? చూడండి ఇప్పుడు చెప్పండి. హ్యావ్ అంటే మన దగ్గర ఏముందో చెప్పుకుంటున్నాం అంతే. క్లియర్ గా అర్థమైంది సార్. సార్ హ్యాజ్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ గా సార్ హ్యాజ్ వాడేది 4 సార్లు చెప్తే ఫస్ట్ నుంచి అదే. ఓకే, సో హ్యాజ్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్లకు వాడాలి.
అవును సార్ కానీ అది ఈజీ వాళ్ళతో రెండు కన్ఫ్యూజ్ అయ్యాను సార్, అందుకని అడుగుతున్నాను సార్ మళ్ళీ. అందుకే నిన్నటి క్లాస్ నిన్నటిదే, ఈ రోజు క్లాస్ ఈ రోజుదే. ఓకేనా? అవును సార్. ఈజు ఓకే. వాడుక వారికి హ్యాజ్ అనాలి. హ్యాజ్ వేరు, ఈజు వేరు. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. హ్యాజ్ ఎవరికి వాడాలి, హ్యావ్ ఎవరికి వాడాలి, ఫస్ట్ అది నేర్చుకో. వీటికి రావద్దు, నువ్వు వీటికి రావద్దు. ఫస్ట్ ఇవి రెండే నేర్చుకో. తర్వాత హ్యాడ్ విల్ హ్యావ్ అంటే గతంలో భవిష్యత్తులో, నిన్న రేపు. ఫస్ట్ ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉండేది 2 పదాలు కాబట్టి ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ అయిపోగొట్టుకోండి. ఈ కన్ఫ్యూజన్ ఒక లైన్ తోనే అయిపోద్ది. ఐ హ్యావ్ ఓకే ఏ కార్, నా దగ్గర ఒక కార్ ఉంది. అలాగే వీ హ్యావ్ ఏ కార్, మా దగ్గర ఒక కార్ ఉంది. యూ హ్యావ్ ఏ కార్, నీకొక కార్ ఉంది, మీకొక కార్ ఉంది. హీ హ్యాజ్ ఎ కార్. ఇప్పుడు హీకు ఏం సెట్ చేస్తున్నావు? హ్యాజ్ అంటున్నావు, అదే కారే కానీ హ్యాజ్ అంటున్నావు. హీ హ్యాజ్ ఏ కార్, అతడి దగ్గర ఒక కార్ ఉంది. హీ హ్యాజ్ ఎ బైక్, అతడి దగ్గర ఒక బైక్ ఉంది. హీ హ్యాజ్ ఎ స్టోరీ బుక్, అతడి దగ్గర ఒక స్టోరీ బుక్ ఉంది. హీ హ్యాజ్ ఎ ల్యాండ్, అతడి దగ్గర ఒక ల్యాండ్ ఉంది. హీ హ్యాజ్ ఎ స్టూడెంట్, అతడి దగ్గర ఒక విద్యార్థి ఉన్నాడు. హీ హ్యాజ్ పేరెంట్స్, అతని దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు. హీ హ్యాజ్ మనీ, అతని దగ్గర మనీ ఉంది. హీ హ్యాజ్ టైమ్, అతని దగ్గర టైం ఉంది. హీ హాజ్ న్యూ డ్రెస్, అతని దగ్గర కొత్త బట్టలు ఉన్నాయి. హీ హాజ్ డైమండ్ నెక్లెస్, అతని దగ్గర ఒక డైమండ్ నెక్లెస్ ఉంది. ఈ విధంగా మొత్తం చెప్పేసుకుని రావచ్చు. నువ్వు జస్ట్ సఫర్ అయ్యేది ఈ రెండు కలపడానికి మాత్రమే. అందుకే అదొకటే నేర్చుకున్నావు అనుకో, టప 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 అయిపోద్ది పని. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉందా? హ్యావ్ హ్యాజ్ మీద ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. హ్యావ్ హ్యాజ్ మీద ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. నో డౌట్ సార్. ఓకేనా సార్? ఓకే సార్. హ్యావ్ ఫస్ట్ పర్సన్ సింగులర్, అలాగే సెకండ్ పర్సన్ సింగులర్ కూరలకి హ్యావ్ వాడాలి. ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు, కన్ఫ్యూజ్ చేస్తున్నావు, బాగా నీట్ గా చెప్పు. అదే సార్, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. హ్యావ్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కి, హ్యావ్ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ కి వాడాలి. అలా పోవద్దు, ఎప్పుడు కన్ఫ్యూజన్ తోనే వస్తాం. అలా పోవద్దు. హ్యాజ్ ఎవరికి వాడతారో చెప్పి. హ్యాజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సార్. చాలు, మిగిలిన వాళ్ళందరికీ హ్యావ్ చాలు. ఓకే సార్. ఓకేనా? ఒక థర్డ్ పర్సన్ సింగులర్, ఈ దరిద్రుల్ని పక్కన పారాయి. ఈ షీట్, దిస్, దట్టు, రామ, సీత, పాయిగర్లు, పెన్ను, బుక్, క్యాట్, అదొక లిస్ట్, దరిద్రం లిస్ట్ అది. ఆ లిస్ట్ని ఎప్పుడు మైండ్ పెట్టుకోండి. అంతే. ఆ వచ్చినప్పుడు ఈజ్ హ్యాజ్ వాడాలి. మిక్కిన వాళ్ళందరికీ హ్యావ్ వాడాయి, అయిపోయి దరిద్రం పాయి కదా. ఓకే సార్. ఏం అందరూ అంతే కదా. ఇంకా అంతే సార్. డేంజర్ 9 లీళ్ళు, మూడో వ్యక్తులు అంటారు వాళ్ళని. థర్డ్ పర్సన్ జీవితంలో ఎంటర్ అయితేనే జీవితంలో అన్ని దరిద్రాలు స్టార్ట్ అవుతాయి. అలా గుర్తు పెట్టుకోవాలి. జీవితానికి థర్డ్ పర్సన్ సింగులర్ కి చాలా ఇది ఉంటది, రిలేషన్ ఉంటది. మూడో వ్యక్తులు ఎప్పుడు ఎంట్రీ కాకూడదు జీవితంలో. మూడో వ్యక్తులు ఎంట్రీ కాకూడదు. మూడో వ్యక్తులు ఎంట్రీ అయినారా జీవితం అక్కడి నుంచి మార్పులు చెందుతాయి. మీరేమంటారు అందరూ? అవును సార్. మ్యారేజ్ కదా సార్. థర్డ్ పర్సన్ ఎంట్రీ అయినాడంటే వచ్చేస్తావు అంతే. అట్లా అట్లా గుర్తు పెట్టుకోవాలి. అందుకే థర్డ్ పర్సన్ సింగిల్ అన్ని డివైడ్ చేసినాడు అనమాట. సో థర్డ్ పర్సన్ వాళ్ళు, మూడో వ్యక్తులు వాళ్ళంతా, వాళ్ళు ఏకవచనమా బహువచనమా? ఈ షీట్, దిస్, దట్టు, రామ, సీత, బాయ్, గర్లు, పెన్ను, బుక్, క్యాట్, ర్యాట్ అనుకుంటా పోతే థర్డ్ పర్సన్ సింగులర్లు. వాళ్ళకు ఈజ్, హ్యాజ్ ఇలా గుర్తు పెట్టుకోండి. అంతే చాలు, అంతే చాలు. ఇంకా వేరేది ఆలోచన వద్దు. ఈజ్, హ్యాజ్ ఎవరికి వాడాలో తెలుసుకో. ఇంకా హ్యావ్, యాము, వాజు, వర్లు ఇంకా ఆటోమేటిక్ నోటికి వస్తాయి, అవే వస్తాయి. ఓకేనా? సరే. ఇకపోతే ఈ ప్రెసెంట్ టెన్స్ లో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు అడగండి. హ్యావ్ హ్యాజ్ వాడుక ఎవరికైనా అర్థం. ఇకపోతే ఇక్కడ మీనింగ్ కూడా రాశా, మీ పుస్తకంలో తెరిచి ఓపెన్ చేసి చదివితే అర్థమవుతుంది. హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, కలిగి ఉన్నది, సారీ కలిగి ఉన్నారు, కలిగి ఉన్నవి. థర్డ్ పర్సన్ సింగులర్లకైతే హ్యాజ్, కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది. నోటి ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ఇది క్లారిటీ అయిపోతుంది. ఓకే. సో అది. ఇప్పుడు హ్యాడ్కి వద్దాం. హ్యాడ్ అంటే నిన్న, ఒకప్పుడు, అంటే నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, గతంలో నాకు ఒక కారు ఉండే. ఏమని చెప్పాలి ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ లేదు, ఇంకొక పదం లేదు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఇంకొక పదం లేదు. ఒకప్పుడు హ్యాడ్ అంటేనే ఒకప్పుడు, ఇప్పుడు కాదు.
ఒకప్పుడు కలిగి ఉంటిని. ఐ హ్యాడ్ అంటే ఒకప్పుడు ఉండింది ఇప్పుడు లేదు. వీ హ్యాడ్ అంటే మా దగ్గర ఒకప్పుడు ఉండింది ఇప్పుడు లేదు. యూ హ్యాడ్ అంటే మా దగ్గర మీ దగ్గర ఒకప్పుడు ఉండింది ఇప్పుడు లేదు. ఈ హ్యాడ్ అంటే అతడి దగ్గర ఒకప్పుడు ఉండింది ఇప్పుడు లేదు. షీ హ్యాడ్ అంటే ఆమె దగ్గర ఒకప్పుడు ఉండింది ఇప్పుడు లేదు. ఇట్ హ్యాడ్ అంటే దాని దగ్గర ఒకప్పుడు ఉండింది ఇప్పుడు లేదు. దిస్ హ్యాడ్, దట్ హ్యాడ్, దీస్ హ్యాడ్, దోస్ హ్యాడ్. హ్యాడ్ తో ప్రాబ్లమే లేదు. అన్ని సబ్జెక్ట్ కలుపుకుంటూ వెళ్ళిపోవచ్చు. అన్ని సబ్జెక్టులను కలుపుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు నువ్వు. ఎగ్జాంపుల్స్ ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్తారా? ఇప్పుడు దీన్ని కలిపి చెప్పాలి. ఐ హ్యాడ్ చెప్పు, బాగా అర్థమవుతుంది. ఐ హ్యాడ్. ఎవరో ఒకరు రండి. సార్ చెప్పచ్చండి. ఉండు గణపతి, అన్ని మీరే చెప్పకండి, కొంచెం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. సార్ నేను చెప్తాను. వెరీ గుడ్, రారా చెప్పు. ఐ హ్యాడ్ ఏ కార్. అర్థం కూడా చెప్పాలా? ఐ హ్యాడ్ ఏ కార్డ్. నాతో కార్ ఉండింది ఒకప్పుడు, ఈ రోజు కాదు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఉండింది నాతో, ఇప్పుడు లేదు. ఐ హ్యాడ్ ఏ బైక్. నాతో కార్ ఉండేది. ఒరే నువ్వు బైక్ అంటేవి కార్ అంటావు కదరా. బైక్ ఉండేది అనొద్దు, ఉండేను. నా దగ్గర ఒక బైక్ ఉండేను. ఐ హ్యావ్ ఏ స్టోరీ బుక్. ఐ హ్యాడా? ఐ హ్యాడ్ ఏ స్టోరీ బుక్. అర్థమేమి? నా దగ్గర స్టోరీ బుక్ ఉండెను. అట్ట చెప్పు. అలాగే ఉయ్ తీసుకో. ఇప్పుడు ఐ మీద ఒక 3 చెప్పినావు కదా, చాలు. ఉయ్ తీసుకొని చెప్పు. వి హ్యాడ్ ఏ కార్. అవే చెప్పొద్దు. ఈడ కింద దిగు. ఈడ నుంచి రా మళ్ళీ. వి హ్యాడ్ ఏ ల్యాండ్. మా దగ్గర స్థలం ఉండెను. వెరీ గుడ్, సూపర్. వి హ్యాడ్ ఏ ల్యాండ్ అంటే స్థలము ఉండెను. వి హ్యాడ్ ఏ స్టూడెంట్. మాకు ఒక విద్యార్థి ఉండెను. షీ హ్యాడ్ ఏ పేరెంట్స్. ఏ పేరెంట్స్ అనకూడదు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. షీ హ్యాడ్ పేరెంట్స్. షీ అంటున్నావు ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్ లో. షీ అన్నప్పుడు ఆమెకు తల్లిదండ్రులు ఉండెను. ఉండిరి అనాలి, ఎందుకంటే ఎక్కువ మంది ఉండ్రి కాబట్టి. ఉండెను అంటే ఒకటి, ఉండిరి. నెక్స్ట్, హిట్ హ్యాడ్ మనీ. దానికి డబ్బు ఉండెను. దిస్ హ్యాడ్ టైం. వీటికి సమయం ఉండెను. దీస్ అన్నావు కాబట్టి దిస్ అంటే ఇది, దీనికి సమయం ఉంది అట్లా. ఉండెను అనాలి. హ్యాడ్ అంటే ఉండెను. నెక్స్ట్, దట్ హ్యాడ్ ఏ న్యూ డ్రెస్. వెరీ గుడ్. దట్ హ్యాడ్ ఏ న్యూ డ్రెస్ అంటే దానికి ఒక న్యూ డ్రెస్ ఉండెను. అది. నెక్స్ట్, దే హ్యాడ్ డైమండ్ నెక్లెస్. అది వాళ్ళకి ఒక డైమండ్ నెక్లెస్ ఉండేది. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్, దీస్ హ్యాడ్ ఏ మెషిన్. వీటికి ఒక మెషిన్ ఉండింది అట్లా. వాటికి ఒక మెషిన్ ఉండేది. దోస్ హ్యాడ్ an aeroplane. వాటికి ఒక ఏరోప్లేన్ ఉండేది. ఉండేది ఒకప్పుడు అని అర్థం. సరే, వెరీ గుడ్. చాలే. ఏ సాయి హరీష్ రారా. సాయి హరీష్ ఉన్నావా లేదా? ఇది మళ్ళా ఫస్ట్ నుంచి చెప్పు. ఇప్పుడు వాడు చెప్పే హర్ష. ఐ హ్యావ్. మనం ఏ దాని గురించి మాట్లాడినాడు హర్ష? ఏ దాని గురించి చెప్పినాడు? ఐ హ్యాడ్ ఏ కార్. నాకు ఒకప్పుడు కార్ ఉండేను. ఐ హ్యాడ్ ఏ బైక్. నాకు ఒకప్పుడు బైక్ ఉండేను. ఐ హ్యాడ్ ఏ స్టోరీ బుక్. నాకు ఒకప్పుడు స్టోరీ బుక్ ఉండేను. We had a land. మాకు ఒకప్పుడు ఒక ల్యాండ్ ఉండేను. ల్యాండ్ అంటే ఏమి? స్థలం. We had a student. మాకు ఒక స్టూడెంట్ ఉండేను. We had parents. మాకు తల్లిదండ్రులు ఉండేను. ఇప్పుడు కొంచెం అట్లే ఉండే.
టైగర్ ను ఉపయోగించి హ్యాడ్ మీద ఏదో ఒకటి సెట్ చేయి, నీ ఇష్టం వచ్చి సెట్ చేయి, టైం తీసుకొని సెట్ చేయి. టైగర్ హ్యాడ్ టైగర్ హ్యాడ్ ఏమో ఒకటి సెట్ చేయి, నీ ఇష్టం, ఏదైనా సెట్ చేయొచ్చు. టైగర్ హ్యాడ్ అంటే టైగర్ కొండింది ఒకప్పుడు, ఏముండింది? టైగర్ హ్యాడ్ ఏదైనా చెప్పొచ్చు, నీ ఇష్టం, ఒక వాక్యం సెట్ చేస్తే చాలు. టైగర్ హ్యాడ్ 4 legs. వెరీ గుడ్, సూపర్. అంటే ఇప్పుడు దాని అర్థం ఏమి? టైగర్ 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 ఒకప్పుడు 4 legs ఉండెను. ఆ టైగర్ కి ఒకప్పుడు 4 legs ఉండేను అని అర్థం. ఇప్పుడు ఎన్ని ఉన్నట్లా? ఇప్పుడు కూడా 4. ఇప్పుడు కూడా ఉంటే దరిద్రుడా, ఇప్పుడు హ్యావ్ వస్తది. ఇప్పుడు హ్యాడ్ అన్నావంటే అక్కడ హ్యావ్ అని దాని మీనింగ్ వేరే అయిందని అర్థం. నువ్వు హ్యాడ్ వాడినావంటే ఒకప్పుడు 4 కాళ్ళు ఉండింది అంటే ఇప్పుడు అర్థం ఏమి? ఒక కాలు ఇరిగిపోయింది, 3 legs. అప్పుడు ఆన్సర్ ఏమి ఇస్తావు? నౌ అని చెప్పి ఇప్పుడు టైగర్ హ్యాస్ 3 legs. అట్లా తిప్పుకుంటాం అనమాట మాటల్ని. ఒకప్పుడు హ్యాడ్, ఇప్పుడైతే హ్యాజ్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అట్లే ఉండదు. హట్ గుడిసే, హ్యాడ్ చెప్పి దానికి ఏదన్నా ఒకటి సెట్ చేయి. హట్ హ్యాడ్ హట్ హ్యాడ్ హట్ అంటే గుడిసే. హట్కి ఏముండే ఒకప్పుడు? ఏముండే? గుడిసెకి ఏముంటది? హట్ హ్యాడ్ 3 walls. వెరీ గుడ్, సూపర్. హట్ హ్యాడ్ 3 walls ఇన్ ద పాస్ట్. ఇన్ ద పాస్ట్ అంటే అర్థమేమి? ఆ గుడిసెకి 3 వాళ్ళు ఉండే, రౌండ్ వాల్స్ అంటే గోడలు, 3 గోడలు ఉండే అంటే అర్థమేమి? ప్రెసెంట్ ఎన్ని ఉన్నట్లా? ప్రెసెంట్ వచ్చేసి నౌ హట్ హ్యాస్. వెరీ గుడ్. హట్ హ్యాస్ ఓన్లీ 2 walls. 4 walls అంటే ఒకటి కట్టించినామని అర్థం. ఒకప్పుడు లేకుండే, ఇప్పుడు ఉంది అని అర్థం. అంతే, తప్పేముంది? ఓకేనా? ఎస్, క్లాస్ విను. ఓకే, రైట్. ఇంకొకరు ఎవరన్నారండి? నేను అడిగిన వాటికి ఆన్సర్లు ఇవ్వండి. నేను అడిగిన వాటికి ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు రండి, ముందుకు రండి. ఎవరో ఒకరు రండి. రాజరత్నం, నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వు. ఓకే సార్. ఇక్కడ హైదరాబాద్ తీసుకో. ఓకే సార్. హైదరాబాద్ కి హ్యాడ్ కలుపు. నీ ఇష్టం వచ్చిన సెంటెన్స్ సెట్ చేయి, ఏదని నేను అడగను. నీ ఇష్టం వచ్చిన సెట్ చేయి. హైదరాబాద్ హ్యాడ్ ఏ గుడ్ జాబ్. ఏంది నీ కథ? ఏంది నువ్వు చెప్పేది? ఏంది అర్థం కాలేనా? సారీ సార్. హైదరాబాద్ కు మంచి ఉద్యోగం ఉంటదేమో. బ్యూటిఫుల్ సిటీ. బ్యూటిఫుల్ సిటీ. హైదరాబాద్ హ్యాడ్ ఏమౌట్ సెట్ చేయి, నీ ఇష్టం, ఒక్క వాక్యం సెట్ చేయి చాలు. ఓకే సార్. హైదరాబాద్ హ్యాడ్ ఏం సెట్ చేస్తావు? ఒకప్పుడు హైదరాబాద్కి ఏముండే అది చెప్పు చాలు. ఓకే సార్. హైదరాబాద్ హ్యాడ్ ఏ గుడ్ నేమ్. సూపర్. అంటే ఇప్పుడు చెడు లిస్ట్ అంటే ఇప్పుడు నీ అర్థమేమి? చెడు పేరు వచ్చిందనే? సరే, ఓకే, అదొక వాక్యం, తప్పేముంది? హైదరాబాద్ హ్యాడ్ ఏ గుడ్ నేమ్. సరే, ఓకే, అది కూడా ఒక ఆన్సరేలే. స్టిల్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి? బట్ నౌ హైదరాబాద్ హ్యాస్ బ్యాడ్ నేమ్. అంతే కదా, ఇంకా ఆన్సర్ అంతకంటే ఇంకేం చెప్తావు? వెరీ గుడ్ నేమ్ సార్. వెరీ గుడ్ నేమ్. వెరీ గుడ్ నేమ్. హైదరాబాద్ వెరీ గుడ్ నేమ్. గణపతికి ఉండాల్సినోడే గణపతి. ఒకప్పుడు మంచి పేరు ఉండే, కానీ ఇప్పుడు ఇంకా మంచి పేరు ఉంది అని చెప్తున్నాడు అనమాట. గణపతి ఎంతైనా ఉండాల్సిన గణపతి. రైట్. కానీ ఉమ్మగారు, మీరు ఒకటి ఏదైనా చెప్పండి, నేను అడిగింది చెప్పండి. అపార్ట్మెంట్ గురించి మాట్లాడండి అమ్మా. అపార్ట్మెంట్ హ్యాడ్ చెప్పండి అమ్మా, సొంతంగా చెప్పాలా. అపార్ట్మెంట్ హ్యాడ్ 3 floors. వెరీ గుడ్. అపార్ట్మెంట్ హ్యాడ్ 3 floors. ఈ అపార్ట్మెంట్ కి 3 floors ఉండింది. ఎప్పుడు? ఒకప్పుడు. హ్యాడ్ అంటేనే ఒకప్పుడు. ఇప్పుడు చెప్పండి ప్రెసెంట్. Has yet 4 floors.
బాగా చెప్పాలి మీరు, సగం సగం ఆన్సర్ ఇస్తున్నారు. అపార్ట్మెంట్ హ్యాడ్ 3 floors, బట్ నౌ అట్ ప్రెసెంట్ But ఇట్ now హ్యాస్. it has 4 floors. అది ఎందుకు అనుమానంతో చెప్తారు మేడం? గొంతు బాగా పలకండి, గట్టి పలకండి, తప్పేముంది? ఇప్పుడు బాగా చెప్పు మరి. ఫస్ట్ నుంచి చెప్పండి, 2 చెప్పాలి నాకు. Apartment had 3 floors. యాడ్ ఏ అనకూడదు. అపార్ట్మెంట్ హ్యాడ్ 3 floors. వన్స్ అంటే ఒకప్పుడు. నౌ Now they had దే ఎందుకంటున్నావు? had అపార్ట్మెంట్ అంటే థర్డ్ పర్సన్, అది. ఇట్ అను, ఇంకా has a ఇట్ హ్యాస్ 4 అను. floors. It has a 4 ఇట్ floors. హ్యాస్ ఏ అనకూడదు మేడం, మా అమ్మ. ఇట్ హ్యాస్ ఏ అనకూడదు. ఇట్ హ్యాస్ 4 floors 4 అంతే. floors. అది ఓకేనా? ఎస్. సో ఇప్పుడు చెప్పండి, హ్యాడ్ అంటే ఎవరికైనా డౌట్ ఉందా? ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ. హ్యాడ్ అంటే అనుమానం ఉందా? ఏంపా, హ్యాడ్ అంటే అనుమానం ఉందా? టైం లేదు, ఆల్రెడీ టైం అయిపోయింది, 10 దాటేసినాం. జల్ది చెప్పండి. నో డౌట్ సార్. ఎస్. విల్ హ్యావ్. ఇప్పుడు చెప్పండి, విల్ హ్యావ్ అంటే అర్థం ఏమి? రేపు. భవిష్యత్తులో కలిగి ఉంటాం. భవిష్యత్తులో ఉంటుంది, ఇప్పుడు కాదు. అంటే ప్రెజెంట్ కాదు, పాస్ట్ కాదు, భవిష్యత్తులో. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఉంటుంది. ఏమని ఉంటుంది? ఉదాహరణకు, ఐ విల్ హ్యావ్ ఏ కార్. ఎప్పుడు? ఇన్ 2028. నా దగ్గర కార్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? 2028లో ఉంటుంది. ఐ హ్యావ్ ఏ బైక్ ఇన్ 2028. నా దగ్గర ఒక బైక్ ఉంటుంది, ఇప్పుడైతే లేదు, భవిష్యత్తులో 2028లో. ఐ హ్యావ్ ఏ స్టోరీ బుక్ టుమారో. రేపు ఉంటుంది, ఈ రోజు కాదు. ఐ హ్యావ్ ఏ ల్యాండ్ ఇన్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తులో నా దగ్గర ఒక ల్యాండ్ ఉంటుంది. ఐ విల్ హ్యావ్ ఏ స్టూడెంట్. నాకు ఒక మంచి స్టూడెంట్ ఉంటాడు. ఐ విల్ హ్యావ్ పేరెంట్స్. నాకు తల్లిదండ్రులు ఉంటారు. ఐ విల్ హ్యావ్ మనీ. నా దగ్గర డబ్బులు ఉంటుంది. ఐ విల్ హ్యావ్ టైం. నాకు సమయం ఉంటుంది. ఐ విల్ హ్యావ్ న్యూ డ్రెస్. నాకు కొత్త డ్రెస్ ఉంటుంది. ఐ విల్ హ్యావ్ డైమండ్ నెక్లెస్. భవిష్యత్తులో నాకు ఒక డైమండ్ నెక్లెస్ ఉంటుంది. ఐ విల్ హ్యావ్ మెషిన్. నా దగ్గర ఒక మెషిన్ ఉంటుంది. ఐ విల్ హ్యావ్ ఏరోప్లేన్. నా దగ్గర ఒక ఏరోప్లేన్ ఉంటుంది. సో ఈ విధంగా ఏం చెప్పినా కూడా విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో ఉంటుంది. హ్యాడ్ అంటే గతంలో ఉండింది. హ్యావ్ హ్యాజ్ అంటే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఈ పేపర్ క్లియర్ గా అర్థమైపోయింది సార్, మేము ప్రాక్టీస్ చేస్తాము అంటారా? ఏమంటారు? మీ ఇష్టం ఇక. టైగర్ విల్ హ్యావ్. చెప్పు, ఏమో ఒకటి సెట్ చేయి. ఏమో ఒకటి చెప్పు, నీ ఇష్టం. ద టైగర్ విల్ హ్యావ్ ఏమి? మిషన్. మిషన్ ఉంటుంది దానికి. ఎందుకు? పడుకోవడానికా? పడుకోవడానికా? ఏదైనా చెప్పచ్చు, నీ ఇష్టం. నీ ఇష్టం. టైగర్ విల్ హ్యావ్ జూ. విల్ హ్యావ్ ఏ కేవ్. జూ అని ఎందుకంటావు? అంటే ఇప్పుడు యాడ్ అంటే ఫారెస్ట్ లో ఉందా, తర్వాత విల్ హ్యావ్ అంటే తర్వాత ఫ్యూచర్ లో జూలో ఉంటదని. జూలో ఉంటది అన్నప్పుడు విల్ బి అనాలా పెద్ద మనిషి. అప్పుడు బి ఫార్మ్స్ కి వెళ్ళాలి నువ్వు, హ్యావ్ ఫార్మ్స్ రాకూడదు. ద టైగర్ విల్ బి ఇన్ ద జూ అనాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అది అందుకే బి ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ 2 కాంబినేషన్ లో ఫుల్ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఇదే, అది అదే. ఇది పుట్టినిల్లు, అది మెట్టినిల్లు ఉన్నట్ల గుర్తుపెట్టుకో. ఎవరికైనా డౌట్ ఉందా అడగండి. లేదు సార్ క్లియర్ గా అర్థమైపోయింది, ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇప్పుడే అడగండి, క్లియర్ కట్ ఈ రోజే అడగండి. కానీ ప్రాక్టీస్ మాత్రం దుమ్ము లేపాలా. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాస్, హీ హ్యాస్, ఇట్ హ్యాస్, దిస్ హ్యాస్, దట్ హ్యాస్, దే హ్యావ్, దీస్ హ్యావ్, దోస్ హ్యావ్. ఫస్ట్ ఇవి మాత్రమే చెప్పేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు వీటిని ఎక్కువగా పలికి అవసరంలా. ఫస్ట్ ఇవి బాగా రావాలి. ఇవి బాగా వచ్చిన తర్వాత దీనికి అటాచ్మెంట్స్ నిదానంగా చెప్పినా చింత లేదు. ఒకేసారి డైరెక్ట్ గా ఐ హ్యావ్ ఏ కార్ అనకూడదు, అవసరం లేదు. ఫస్ట్ ఇట్లా చెప్పండి అంతే. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, దిస్ హ్యాస్, దట్ హ్యాస్, దే హ్యావ్, దిస్ హ్యావ్, దోస్ హ్యావ్, రామ హ్యాస్, సీత హ్యాస్, బాయ్ హ్యాస్, గర్ల్ హ్యాస్, పెన్ హ్యాస్, బుక్ హ్యాస్, క్యాట్ హ్యాస్, rat has, lion has, tiger has, Hyderabad has, Bangalore has, India has, America has, bus has, car has, train has,
aeroplane has, computer has, laptop has, circus has, zoo has, bucket has, glass has, house has, అన్ని has have అయిపోయా. నెక్స్ట్ had will have అయిపోయా. ఇట్లా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఐ హ్యావ్, ఐ హ్యాడ్, ఐ విల్ హ్యావ్. ఇప్పుడు, నిన్న, రేపు. వీ హ్యావ్, వీ హ్యాడ్, వీ విల్ హ్యావ్. ఇప్పుడు, నిన్న, రేపు. యూ హ్యావ్, యూ హ్యాడ్, యూ విల్ హ్యావ్. నిన్న, ఈ రోజు, నిన్న, రేపు. హీ హ్యాస్, హీ హ్యాడ్, హీ విల్ హ్యావ్. షీ హ్యాస్, షీ హ్యాడ్, షీ విల్ హ్యావ్. ఇట్ హ్యాస్, ఇట్ హ్యాడ్, ఇట్ విల్ హ్యావ్. ఈ విధంగా ఈ రోజు, నిన్న, రేపు ఆట ఆడుకోండి. మీకు ఇంగ్లీష్ వద్దన్న అర్థమైపోద్ది. ఎనీ డౌట్? No doubts. ఇప్పుడు అందరూ మాట్లాడాలి కొంచెం, లేకపోతే దొంగలు మీరే. చెప్తున్నా, No doubts. ప్రాక్టీస్ చేయాలి సార్. నో డౌట్స్. ప్రాక్టీస్ చేయాలన్నారు చూడు. ప్రాక్టీస్ లేనిదే రాదు ఇంగ్లీషు. ఇవి 2 పేపర్లు కూర్చొని బాగా కంఠస్థం చేయాలి. ఇంట్లో కూర్చొని బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. అవసరమైతే పెన్ను పేపరు తీసుకొని ఇలా రాసుకోవాలి. ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ పేపర్లో ఐ, వి, ఈ లైన్ మొత్తం రాసుకోవాలి మీరు. ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని అంతా ఈ విధంగా ఒక బుక్ లో రాసుకోవాలి. ఈ, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత అనుకోని ఇలా రాసి ఆ తర్వాత ఏం చేయాలంటే మీరు దాని పక్కన ఆన్సర్లు రాయాలి, సొంతంగా రాయాలి. I am, I was, I will be, I have, I had, I will have. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇట్లా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎందుకు అర్థం కాదో చూస్తాను. we, మళ్ళీ నెక్స్ట్ we are, we were, we will be, we have, we had, we will have. ఇలా పలికి పలికి ప్రాక్టీస్ చేయండి. you are, you were, you will be, you have, you had, you will have. మళ్ళీ ఈ మీదకి వచ్చేసరికి he is, he was, he will be, he has, he had, he will have. మళ్ళీ she మీద తీసుకుంటే she is, she was, she will be, she has, she had, she will have. అన్ని సబ్జెక్టులకి ఇలా రాయండి. జన్మలో మళ్ళీ మీకు ఇంగ్లీష్ రాదని ఎవడనంటే వాడిని కొట్టొస్తా నేను. అర్థం కాలే మీకు? Nice. ఏంపా అందరూ మూసుకొని కూర్చున్నారు? ఈ ఫార్ములా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? ఈ ఫోటో కొట్టుకోండి, ఫోటో కొట్టుకోండి. ఈ ఫార్ములా తీసుకొని ప్రాక్టీస్ చేసి నాకు మీరు ఫోటోలు కొట్టండి చూద్దాం. మీరు రాయండి, బుక్కులు రాయండి, పేపర్లు రాయండి. ఒక దెబ్బతో మొత్తం ఇంగ్లీష్ చరిత్ర మారిపోద్ది మీది. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. డబ్బాలు వేసుకోండి, ఒక వైట్ బుక్ తీసుకోండి, లేదా ఒక రూల్డ్ నోట్స్ తీసుకోండి, రాయండి, నీట్గా రాయండి. అన్ని సబ్జెక్టులు రాయండి, దాంట్లోకి ఏమేమి వాడాలనేది రాయండి. ఎందుకు ఇంగ్లీష్ రాదో చూస్తా నేను. ఇది పేపర్ ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఒకటి నాకు పంపండి, ఎవరో ఒకరు. అన్ని వచ్చే దీంట్లో డిఫాల్ట్ ప్రెసెంట్ టెన్స్, డిఫాల్ట్ పాస్ట్ టెన్స్, డిఫాల్ట్ ఫ్యూచర్ టెన్స్, హ్యావ్ ఫార్మ్స్, హ్యాడ్ ఫార్మ్స్, విల్ హ్యావ్ ఫార్మ్స్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. అనుకుంటా పలుకుంటా ప్రాక్టీస్ చేస్తే మీకు వద్దన్నా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఓకేనా అండి? అందరు క్లియరా? తీసేయమంటావా? ఫొటోస్ తీసుకున్నారా? సెండ్ చేయండి సార్ ఫోటో. ఓకే.